న్యూస్ కి స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఏమంటారు, చాలా టెన్షన్ ఉంది, ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టామన్న కాకుండా జస్ట్ బూతులు చేసిన డయాగ్రామ్స్ చూసిన అక్కడ బూతులు వస్తే కనీసం ఆ డయాగ్రామ్ డ్రా చేస్తాం, దాంట్లో 4 నేమింగ్ చేస్తాం, ఆటోమేటిక్లీ 2 మార్క్స్. ఓకే, మిగతా విషయాలు సబ్జెక్ట్ పరంగా విషయాలు 10th క్లాస్ ఎగ్జామ్ దేని కూడా పూర్తి చేస్తాం, అందరూ పూర్తి చేసుకుంటూ ఉంటారు. మీరు అందరికీ ఆ ఎగ్జామ్స్ బాగుంటాయని నేను ఆశతో మీరందరూ చదివిన దానికి ఉన్నత ఫలితాలు తీసుకువస్తారని, మీరు చేసిన చదువుకి ఖచ్చితంగా మీరు క్లాస్ రూమ్లో చదివింది మొత్తం గుర్తి వస్తుందని ఆశతో మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కోదాడ్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా శానిటేషన్ పనులు కావచ్చు, ఇతర యాక్టివిటీస్ కావచ్చు సందర్శించడానికి రావడం జరిగింది. 30 వార్డులో పర్యటన చేసిన తర్వాత మనకి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కోదాడ్లో విజిట్ చేసి ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి కూడా తెలియజేసి ఎగ్జామ్ కిట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న మిడ్ డే మీల్కి సంబంధించిన ఏదైతే కుకింగ్ ఉందో అది కూడా సందర్శించి వాటి గురించి కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ సంబంధించిన అటెండెన్స్ కావచ్చు, ఇతర అంశాల గురించి రివ్యూ చేయడం జరిగింది. మిడ్ డే మీల్కి సంబంధించిన ఫీజు కూడా ఇమీడియట్లీ ఆన్లైన్ చేశారు లేదా కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ టాయిలెట్స్ పనులు కొన్ని రిక్వైర్మెంట్ ఉంటే అది శాంక్షన్ అయ్యి ఇప్పుడు కంప్లీషన్ దశలో ఉంది. వారికి మ్యాక్సిమం 10 days లోపల ఈ స్కూల్కి అందుబాటులో ఏ విధంగా కంప్లీట్ చేయాలని ఎంఈఓ గారికి కన్సర్న్ కాంట్రాక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.